ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ ఈ కురుడి డుబ్రి కూడా బలగరు పోతంగి అనంతగిరి పాడేరు అరకు పెద్దపాడు ఏరియాలన్నీ పవన్ కళ్యాణ్ గారు తిరిగారు. ఇప్పుడు అడవి తల్లి బాట గిరిజన ఆవాసాలకి రహదారుల కోసం దాదాపు 1005 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 1069 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి అలాగే పిఎం జన్మన్ నిధుల నుంచి 555 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2580 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు 50 కోట్లు. సో ఇంత డబ్బు ఈ ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఆయన ఖర్చు పెట్టారు. సో ఆయన ఫోకస్ ఎందుకంటే లాస్ట్ టైం మన 2016-17లో ఆయన విస్తృతంగా తిరిగారు ఈ ఏరియాలని, ట్రైబల్ ఏరియాలని. తిరిగినప్పుడు వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళ ఎక్కువ దోపిడీ గురవుతున్నటువంటి ప్రజలు. సో వాళ్ళకి ఎలా నిలబడాలి, వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. ఇప్పుడు 16-17 టైంలో వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది వాళ్ళు ఎందుకు నమ్మారు, కళ్యాణ్ బాబు ముందు సినిమాల్లో కూడా చూస్తున్నారు, సినిమాలు ఇక్కడ దాకా వచ్చాయి కదా, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మకం ఆయన ఆపి రండి మా పరిస్థితి చూడండి అని చెప్పి స్వయంగా తీసుకెళ్ళి సరైన తాగటానికి కూడా నీరు లేనటువంటి పరిస్థితి చూపించి ఉన్న కొద్దిపాటి నీరు పొల్యూట్ అయిపోయి ఉంది ఎన్ని అడిగినప్పుడు ఆ రోజు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ మీకోసం మేము చేస్తాం. అలాగే ముందు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆదిలాబాద్ లాంటి ట్రైబల్ ఏరియాలో వాటర్ లేకపోతే అక్కడ కొన్ని బోర్స్ తవ్వించి అక్కడ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మాకు ఏ పొజిషన్ లేదు, ఏ పదవి లేదు. అలాగే ఆయన చాలా వరకు చేశారు ఇది పదవి రాకూడదు. సో అలాంటి మంచి నాయకుడికి ఒక పదవి వస్తే ఎంత గొప్పగా చేయగలుగుతాడు అనేది వాళ్ళ ప్రూవ్. సో మెయిన్గా ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఇక్కడ యూత్కి ఉపాధి లభించడానికి ఏమేమి చేయాలో అలాంటివన్నీ ఆలోచిస్తూ మ్యాక్సిమం ఇక్కడ ఈ గంజాయి లాంటివి జరగకుండా తద్వారా క్రైమ్ అరికడుతూ గంజాయి లాంటి వాటి మీద యూత్ బయలుపోకుండా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించడం, ఇలా ఆయన మైండ్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో అవన్నీ మేము అప్లై చేయాలంటే మేము ఇక్కడ మా పార్టీ ఇక్కడ బలంగా వెళ్ళుకోవాలి. మాకు చాలామంది ఇక్కడ ఎస్పెషల్లీ యూత్ జనసేన వైపు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక కమిటీగా వేసి ఒక అరకు పార్లమెంట్ పరిధిలో కమిటీస్ వేసి వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళ ద్వారా ఇంకా మంచి సర్వీస్ చేయడానికి భవిష్యత్తులో పార్టీని బలంగా పునాదులను బలంగా తీసుకెళ్ళడానికి. సరే, ఇప్పుడు గిరిజన ప్రాంతంలో స్పెసిఫిక్గా అంటే ఇక్కడ అవగాహన ఎవరికైతే బాగుందో గిరిజన ప్రాంతంలో అలాంటి అవగాహన ఉన్న చదువుకున్న విద్యార్థులు కానీ లేకపోతే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, అందరూ చదువుకోకపోయినా కూడా నాలెడ్జ్ ఉంటుంది, అలాంటి వాళ్ళందరినీ కూడా జనసేన వైపు చూస్తున్నారు ఇవాళ. సో వాళ్ళందరినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక బలమైనటువంటి ఒక కార్యవర్గాన్ని మేము ఏర్పాటు చేయాలి. పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతం అంటే ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోన అరకు పాడేరు 2 నియోజకవర్గాలు పోటీ చేసే ఆలోచన జనసేనకు ఉండాలి. ఏదన్నా అది 100% రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యనిర్వాహి కానీ ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలి ఉంది అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాలను జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తాం పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే దాని
ఆ ప్రాసెస్లోనే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్కి ట్రైబల్స్ కోసం చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాటర్ వర్క్స్ ఇలాంటివి రోడ్స్ ఇవి కూడా చాలా ఆ శాఖ ద్వారా ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు కూడా. చాలా ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళకి. అదే మన స్టాటిస్టిక్స్ పట్ల